వెన్నెల శంకర్ నుండి తప్పించుకోవటంతో శంకర్‌కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ చాలా కోపంగా ఇప్పుడు ఈ శంకర్ అంటే ఏంటో ఆ వెన్నెలకు చూపిస్తాను. ఇప్పటిదాకా నాలో ఉన్న సహనాన్నే చూసింది. ఇప్పటి నుండి నేనంటే తనకి ఏంటో చూపిస్తాను. పోన్లే కదా! ఆడపిల్ల కదా! అని వదిలిపెట్టేస్తే ఇప్పుడు తను నా దగ్గర నుండే ఇలా చేస్తుందా? అని చెప్పేసైతే చాలా కోపంగా వెన్నెల దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడ ఉన్నా సరే తనని పట్టుకొని మరి లాక్కొని ఈసారి తీసుకొని వెళ్తాను అని చెప్పేసైతే అనుకుంటూ వెన్నెల కోసం ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వెన్నెల ఆ శంకర్‌కి కనిపించకుండా తప్పించుకోవాలని చెప్పి ఆ అడవుల్లో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ శంకర్ నుండి తప్పించుకొని మళ్ళీ నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆ అడవిలో చీకట్లో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక చెట్టు వెనకాతల దాక్కుంటూ ఉంటుంది. అటువైపుగా శంకర్ వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వెన్నెలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇది వెన్నెలాగానే ఉందే అని చెప్పేసైతే తన దగ్గరగా వెళ్ళి వెన్నెల అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తులిక్కిపడి తను పెరిగెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఏంటి నా దగ్గర నుండే నీ వేషాలా? నా దగ్గర నుండే నువ్వు తప్పించుకుందామని చూస్తావా? ఈ శంకర్ అంటే ఏమనుకుంటున్నావు? ఈ శంకర్‌ని ఆషామాషా అనుకుంటున్నావా ఏంటా? పోన్లే ఆడపిల్ల కదా అని వదిలిపెట్టేశాను. ఇక నుండి వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.